ఈ తరం తల్లిదండ్రులకు సుధామూర్తి గారు పేరెంటింగ్ చిట్కాలు అందించడం అయితే జరిగింది. ప్రస్తుత సమాజంలో తమ పిల్లల గురించి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు వివిధ రకాలుగా కలలు కంటూ ఉంటారు. అయితే ఒక్కోసారి పిల్లలు వీరి కలలకు విరుద్ధంగా ఉంటుంటారు. అయితే ఇక్కడి తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో కన్న కలలు నిజం చేసుకునేందుకు కొన్ని సుధామూర్తి గారు చిట్కాలు తీసుకొచ్చారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. అసలు సుధామూర్తి గారు ఎవరు? ఇన్ఫోసిస్ దిగ్గజం నారాయణమూర్తి గారి భార్య సుధామూర్తి గారు. సుధామూర్తి గారు సామాజిక సేవ చేస్తూ గృహిణిగా, తల్లిగా సమర్థవంతంగా తన బాధ్యతలు నెరవేర్చారు. సుధామూర్తి గారు నవతరం తల్లిదండ్రులకు ఉపయోగపడే తన పేరెంటింగ్ అనుభవాలు, చిట్కాలు షేర్ చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. పిల్లలు ఏం నేర్చుకున్నా తమ తల్లిదండ్రుల ద్వారా మాత్రమే నేర్చుకుంటారు. వారినే అనుసరిస్తారు కూడా. పిల్లలకు మనం సామాజిక స్థితిలో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవింపబడడానికి అర్హులే అని పిల్లలకు తెలియచేయాలి. చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళతోనైనా, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళతోనైనా అందరినీ ఒకేలా గౌరవించడం నేర్పించాలి. నెక్స్ట్, పిల్లలకు పాకెట్ మనీ. ప్రస్తుతం తమ పిల్లలకు తల్లిదండ్రులు పాకెట్ మనీ అని డబ్బులు ఎంత పడితే అంత ఇస్తూ పాడు చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దీనికి బదులుగా డబ్బు విలువను పిల్లలకు తెలుసుకునేలా తల్లిదండ్రులు చూడాలి. మీరు ఒకవేళ ధనవంతులైతే మీ పిల్లలను ఇతరులకు ఎలా సహాయం చేయాలి అనేది నేర్పించండి. అలాగే ఆర్థికంగా బాగా మీరు లేకుంటే ఉన్నతంలో ఎలా బ్రతకాలి అనేది మీ పిల్లలకు తెలియచేయండి. అదే విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటారు. ఏది పడితే అది అడుగుతుంటారు. అలా అడిగినప్పుడు వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చకండి. అసలు పిల్లలు అడిగింది వారికి అవసరమా కాదని ఆలోచించి తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలి. అవసరం ఉంటేనే అడిగింది ఇవ్వండి. లేకుంటే వారికి అర్థమయ్యేలా ఎందుకు వద్దు అనేది తెలియచేయండి. ఇలా చేయడం వల్ల పిల్లలు తల్లిదండ్రులను అర్థం చేసుకుంటారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యని ఆస్తి కింద బహుమతిగా ఇవ్వండి. విద్య మాత్రమే కాకుండా జీవన నైపుణ్యాలు మరియు పాటించాల్సిన సంప్రదాయాలు కూడా నేర్పించండి. మంచిగా చదివితే ఫలితం కూడా గొప్పగా ఉంటుంది. చదవడం వల్ల వినోదం, ఆనందాన్ని ఇస్తాయి. పైగా భాషా నైపుణ్యాలు పెంపొంది గొప్ప జ్ఞానం, పఠన శక్తి అలవర్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇక పిల్లలకు తమ తల్లిదండ్రులు బాధ్యతగా ఎలా ఉండాలో నేర్పించండి. అలాగే గౌరవ మర్యాదలతో ఎలా జీవించాలో, పైకి ఎలా ఎదగాలో నేర్పించండి. ఇలా నేర్పించే తరుణంలో మీరు కొన్ని మీ చుట్టుపక్కల మీ కుటుంబంలో జరిగిన రియల్ స్టోరీస్ తో పిల్లలకు తెలియచెప్పండి. పిల్లలకు తమ వద్ద ఉన్నదానితో సంతృప్తిగా ఉండడం నేర్పించండి. దానిలోని ఆనందాన్ని ఆస్వాదించేలా చూడండి. ఈ చిట్కాలను ఆచరించి చూడండి. మీ పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారని చెప్పేసి సుధామూర్తి గారు పేరెంటింగ్ టిప్స్ ఇవ్వడం అయితే జరిగింది.